హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. ఇక్కడ చూడండి, సీఎం ఓయికి వస్తే అడ్డుకుంటాం. మరి ఏంటి ఓయికి రావడం ఏంది, అడ్డుకోవడం ఏంటి అన్న అంశాన్ని కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే, ఇక్కడ చూడండి, 21న ఓయికు రేవంత్ రెడ్డి హాస్టల్ భవనాలను ప్రారంభించనున్న సీఎం, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం, ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఓయూ వీసీ 21వ తారీఖు నాడు ఈ సారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నట. ఉస్మానియా అంటేనే ఉద్యమాల కేంద్రం. అది ఫస్ట్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకొని రేపు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలా. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన జీవితంలో ఏ ఒక్కరోజు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, కానీ తెలంగాణ సీఎం అయ్యిండు. రేవంత్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ వేయలేదు, కానీ పత్రాలు మాత్రమే ఇచ్చిండు. ఇక్కడ కూడా రేపు ప్రారంభోత్సవాలు చేయనున్నాడు. ఈయన నిధులు ఇవ్వలేదు, కానీ ప్రారంభోత్సవాలు చేస్తాడు. ఈయన నిధులు ఇవ్వలేదు, అసలు ఈయన బిల్డింగ్ ఈయన సంబంధం లేని బిల్డింగు, కానీ ప్రారంభోత్సవానికి మాత్రము సీఎం వస్తూ ఉన్నాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ మనము నిరుద్యోగులు అనే కాన్సెప్ట్లోనే చెప్తా ఉన్నాను, వేరే కాన్సెప్ట్లు ఏం చెప్పట్లేను. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇవ్వాల, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినని ఏ మీటింగ్ దొరుకుతా మీటింగ్, యాడ మైక్ దొరుకుతాడ ఇప్పటికి 100 సార్లు చెప్పిండు, 100 సార్లు అబద్ధాలు చెప్పిండు.